నమస్తే అండి, వెల్కమ్ టు సంకల్ప సిద్ధి. మనతో ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మనం ఒక 1 వీక్ బ్యాక్ ఒక ప్రోమో సంకల్ప సిద్ధికి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది. దానికి హ్యూజ్ రెస్పాన్స్, చాలామంది మెసేజ్ చేయటం జరిగింది. వాటిలో కొన్ని సమస్యలు ఈరోజు గురువు గారి ముందుకి తీసుకురావటం జరిగింది. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నమస్తే సార్. సంకల్ప సిద్ధికి అలేఖ్య మెసేజ్ చేశారు. సార్, నా పేరు అలేఖ్య. నాకు పెళ్ళి జరిగినప్పటి నుండి నాకు మా వారికి గొడవలే, ఒక్కరోజు కూడా సంతోషం అనేది లేదు. 12/8/93 మార్నింగ్ 4కి విజయవాడలో పుట్టాను సార్. పెళ్ళి జరిగి 4 సంవత్సరాలు అయింది. పుట్టిన బాబు కూడా చనిపోయాడు. నాకు చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. నా జీవితం ఎలా ఉండబోతుందో చెప్పండి సార్, ప్లీజ్. అలేఖ్య గారు, మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం, 1వ పాదం, వృషభ రాశి, మిథున లగ్నం. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు జాతకాన్ని దగ్గరలోని ఉపాసనాపరులైనటువంటి పండితుల చేత క్షుణ్ణంగా పరిశీలింప చేసుకోండి. ఏదో వధూవర గుణమేల చక్రంలో ఇన్ని గుణాలు వచ్చాయి, ఇన్ని పాయింట్లు వచ్చాయి, అద్భుతంగా ఉంది, పాము ఎలుక ఇలా బాగున్నాయి, ఆవు మేక అబ్బా కలిసిపోయాయి, జంతువులు కలిసిపోయాయి, అద్భుతం అని ఇలా చూసుకోకండి. ఒకప్పటి జనరేషన్కి అవి ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి చక్కగా మంచి మీ పిల్లల భవిష్యత్తు కదండి. ఇప్పుడు చూడండి, అలేఖ్య గారి తల్లిదండ్రులు కనుక చూస్తున్నట్లయితే అమ్మాయి ఎంత బాధపడుతూ ఈ యొక్క సమస్యకి మాకు తెలియచేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మంచి ముహూర్తం, వివాహ ముహూర్తం నిర్ణయించుకోవట్లేదమ్మా. సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు మంచి పండితుల దగ్గరికి చూపించుకొని కుదురుతుంది, నచ్చిన సంబంధమే తీసుకుని వెళ్ళండి. అన్ని సంబంధాలు అవసరం లేదు. ఏం నచ్చిన ఈ పలానా సంబంధం నచ్చింది కాబట్టి ఇది బాగుంటుంది అనుకున్నప్పుడే వెళ్ళండి. కుదురుతుందా లేదా అప్పుడే ఉపాసన పరులైన వాళ్ళు చెప్పగలుగుతారు. ఏదో పట్టికల ప్రకారం చూసుకొని లేదా పేర్లు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది చేయకండి. ఎందుకంటే జీవితాన్ని, పిల్లల జీవితాన్ని పెద్దలే కాల రాస్తున్నారు, ఇది సందేహమే లేదు. ఎందుకనంటే కక్కుర్తి, లోభత్వం. మంచి వాళ్ళ దగ్గరికి పోతే మనం ఖర్చు ఎక్కువగా పెట్టుకోవాలని, ఉన్న దాంట్లో ఏదో ఎవరైనా ఒకటే కదా చెప్పేదనే భ్రమ ఉండడం, ఉన్నది ఎవరో ఒకరు చెప్పరు. అందుకనే మంచి వాళ్ళ ఉపాసన పరులైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోమని చెప్పేది. ఇక మీరు అందించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే అలేఖ్య గారు, మీకు నడుస్తున్నటువంటి దశ రాహు మహాదశ, దాంపత్య సమస్య అని అంటున్నారు మీరు. ఇక్కడ గమనించుకున్నట్లయితే జన్మించిన లగ్నంలోనే శుక్రుడు యోగకరమే, రవి బుధుడు కుటుంబ స్థానంలో, అలాగే చతుర్థంలో గురు కుజులు, షష్టంలో రాహు శని వక్రీకరించి ఉండడం. ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాహు మహాదశ జరుగుతుందమ్మా. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయిందన్నారమ్మా వీళ్ళు? 4 సంవత్సరాలు సార్. అమ్మాయి పుట్టి కూడా చనిపోయిందన్నారు కదా, బాబు పుట్టి. ఇక్కడ గమనించుకుంటే వివాహము లేదా దాంపత్య స్థానం 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం. అట్టి 6వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము రాహువు. ఆ రాహు దశ జరుగుతుంది కాబట్టి వివాహం అయిన తర్వాత బేసిక్గా మీ చార్టే చెప్తుంది, కాస్త ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. భర్తతో కానీ లేదా ఇంకెవరితోనైనా కానీ మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి. ఎందుకంటే భాగస్వామ్యం కదా అది. కాబట్టి 2028 ఉగాది వరకు దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యతో మీరు సాధారణంగా 2028 వరకు ఇలాంటి చిన్నపాటి పొరపచ్చాలు వస్తాయి. దాన్ని భూతద్దంలో పెట్టి చూసుకొని ఇబ్బంది పడకండి. ఇది ప్రధానం. ఎందుకంటే గ్రహం అక్కడ డిక్లేర్ చేసేసింది అనుకూలించను దాంపత్యానికి. ఎందుకంటే ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహమే దశ జరుగుతుంది ఈ అమ్మాయికి. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వివాహం 7 అయితే వద్దు అని చెప్పేది 6వ స్థానం. ఇట్టి 7వ స్థానాధిపతి గురువు, 6వ స్థానాధిపతి కుజుడు ఇద్దరు కలిసి 4వ స్థానంలో గృహస్థానంలో పడ్డారు. కాబట్టి ఈ అమ్మాయికి వివాహం కాలంత వరకు ఆనందకరమైన జీవితం అమ్మ. కానీ వివాహం అయిన తర్వాత ఏ గృహంలో ఉంటుందో ఆ గృహంలో
వద్దు కలవడం అనేది సూచిస్తే వద్దు అని చెప్పేది. కాబట్టి జంజాటం. అంత మాత్రాన విడిపోతారని కాదు. అసంతృప్తికరమైన జీవితం గృహంలో ఉంటుంది. సంతృప్తికరమైనటువంటిదిగా విధానంగా ఉండదు. కాబట్టి పరిహారాలు పాటించుకోవాలి, తప్పదు. నేను పరిహారం ఇప్పుడు ఎలా ఉందనంటే ఆయుర్వేదం ఒకప్పుడు చాలా గొప్పది, ఇప్పుడు పనికి రాకుండా అయిపోయింది. ఎందుకు పనికి రాకుండా అయిపోయింది? పథ్యాలు పాటించాలి, మనం వాటిని కొంత ప్రిపేర్ చేసుకొని మనం తీసుకోవాలి. అదే అల్లోపతి ఏంటి, ట్యాబ్లెట్ రూపంలో వస్తుంది. టపక్కన ఒక ట్యాబ్లెట్ మింగేస్తే అయిపోతుంది. ఇలా ఈజీ వేకి అలవాటు పడుతున్నారు. అందుకని పరిహారాలు పాటించడంలో విఫలమవుతున్నారు. పరిహారాలు పాటించినా ఫలించకపోవడానికి కారణం విశ్వాసంతో కంటే కూడా భక్తి శ్రద్ధ అనేది కనబరచకుండా తూతూ మంత్రంగా పూజలు చేయడం, తద్వారా మనకి ఇబ్బందులు. అందుకని పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందమ్మా, అందులో ఏం సందేహం లేదు. ఇక మీ జాతకంలో చంద్రాత్తు సంతాన స్థానంలో సూచించబడుతుంది. చంద్రాత్తు సంతాన స్థానంలో రాహు అంటే ఏంటి? ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది, మీరు భర్తతో ఇబ్బంది పడుతున్నారు అంటే ఏంటి? ఇక్కడ రాహు ప్రభావం కనబడుతుంది. అంటే రాహు అంటే ఏంటి? అజ్ఞానము మూర్ఖత్వం కలిసిన జీవిత భాగస్వామిని ఇస్తాడు. కాబట్టి చంద్రాత్తు వివాహ స్థానంలో రాహు ప్రభావం కనబడుతుంది ఇక్కడ. అలాగే ఇక్కడ ప్రధానంగా ఎప్పటి వరకు ఉంటుందంటే 2028 మే వరకు ఈ అమ్మాయి జాతకరీత్యా ఉంది. కాబట్టి అప్పటి వరకు తప్పదమ్మా. కానీ జన్మించిన లగ్నంలోనే శుక్రుడు రాహు నక్షత్రంలో పడ్డాడు. మళ్ళీ చూడండి, రాహు ప్రభావం ఎంత ప్రభావాన్ని చూపుతుందంటే దాంపత్య కారకుడు అయినటువంటి వాడు శుక్రుడు, ప్రేమ స్థానాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు. ఇటు శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు దశ జరుగుతుంది. చంద్రాత్తు దాంపత్య స్థానంలో రాహు ఉన్నాడు. లగ్నాత్తు దాంపత్యం ఏడైతే వద్దని చెప్పేది 6వ స్థానం, అట్టి 6వ స్థానంలో రాహు, అట్టి 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క దశ జరుగుతుండడం. ఈ కారణం చేత అలేఖ్య గారు మీకు రాహుగ్రహ ప్రభావం ప్రస్ఫుటంగా ఉంది. మీరు ఎంత ప్రేమను కనబర్చినా ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అనేది ఒక భర్త దగ్గరే కాదమ్మా, మీరు ఇతరులతో ఎవరితో మాట్లాడినా వాళ్ళ వల్ల మీకు సమస్యలు వస్తూ ఉంటాయి. 2028 ఉగాది వరకు తప్పదు. కాబట్టి రాహుగ్రహ పరిహారాలు పాటించుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. సాధారణంగా ఇటువంటి జాతకం ఉన్నవారు, అలానే జీవితం పట్ల అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? జీవితం పట్ల అసంతృప్తి, అలాగే దాంపత్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలమ్మా. ఓకే. అంటే దాంపత్య కారకుడు లవ్ అండ్ ఎఫెక్షన్ని సూచించేవాడు. ఎందుకంటే సంతృప్తి ఎప్పుడు వస్తుందమ్మా? మనం కూర్చున్నాం, మనం ఎక్కడ కూర్చుంటామో ఆ చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటి? అక్కడ మన పక్కన ఉన్నవాళ్ళు మన వెల్నెస్ని కోరుకోవాలి. మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనం బాగుండాలని కోరుకునేవాళ్ళు ఉండాలి. మనల్ని ప్రేమించే వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండాలి. మనల్ని అభిమానించే వాళ్ళు మన చుట్టుపక్కల ఉండాలి. ఇలా ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, తద్వారా మనం ఆనందంగా ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా గ్రహాలు పరిహారాలంటూ వెంట పడకుండా కొన్ని మనము లక్షణాలని, అంటే గ్రహము జాతకం ఏం చెప్తుందంటే నీకు ఈ యొక్క స్థితి ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి ఈ ఇబ్బందులకి నువ్వు కొన్ని లక్షణాలే మార్చుకున్నావు అనుకో, గ్రహాలు డిఫైన్ చేస్తున్నాయి ఈ లక్షణాలు ఇలా ఉంటాయని, నీ లక్షణాన్ని కొన్ని మార్చుకుంటే ఆటోమేటిక్గా గ్రహాలు కూడా మారిపోతాయి. అంటే ఇచ్చే అశుభ ఫలితాలు మారుతాయి, శుభ ఫలితాలు ఇస్తాయి. ప్రతి గ్రహము మంచిది కాదు, ప్రతి గ్రహము చెడ్డది కాదు. కాబట్టి గ్రహము మంచి చెడు రెండూ ఇస్తాయి. కాకపోతే ప్రభావం మాత్రం మొదలు చెడు ప్రభావం ఇస్తుంది. ఆ యొక్క గ్రహం యొక్క కారకత్వాన్ని, ఆ గ్రహం యొక్క స్వభావాన్ని తెలుసుకొని ఆ స్వభావానికి తగ్గట్టుగా మన లక్షణం మార్చుకుంటే ఆ గ్రహం ఇచ్చే శుభాన్ని మనం పొందుతాం. అల్టిమేట్గా యోగించేది అది. ఉదాహరణకి బుధగ్రహం అనుకోండి, బుధుడు బద్ధకానికి కారకం, అతి చురుకుదనానికి కారకం. ఆ బద్ధకం అనే లక్షణం వదిలించుకుంటే చురుకుదనం యాక్టివేట్ అవుతుంది. ఇలా మనకు సంబంధించినటువంటి శుక్రుడు భోగలాలసకి కారకుడు, వ్యసనాలకి కారకుడు. వ్యసనాలు పడ్డామంటే భోగం అనుభవించలేం. వ్యసనం దూరం చేసుకుంటే వచ్చిన సంపాదన నిలుపుకొని భోగాలు అనుభవిస్తాం. ఇది అక్కడ చూడాల్సినటువంటిది. కాబట్టి ఎవరైనా కానీ పాజిటివ్ ఎనర్జీలో ఉండాలి. మన లక్షణం కొన్ని మార్చుకోవాలి. ప్రేమ మనకు పొందలేదు. ఇప్పుడు అలేఖ్య జీవితంలో ఏంటి? ప్రేమ రాలేదని అంటుంది, భర్తతోని ప్రేమను పొందలేమని అంటుంది. కాబట్టి తను ప్రేమించేది, ఎందుకంటే తను ప్రేమించిన ఆ రాహుగ్రహ ప్రభావం వల్ల ఆ రాహు అర్థం చేసుకోలేక మాయ. రాహు ఏంటంటే రాహుకేతులు మాయాగ్రహాలు, ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు చూపించేది. కాబట్టి రాహుకేతుల యొక్క ప్రభావం నుంచి బయటపడాలి. ఈ అమ్మాయి జాతకరీత్యా రాహుకి, కేతువుకి, శుక్రుడికి, గురువుకి, కుజుడికి, ఈ 5 గ్రహాలకి జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకోవలసిందే. ఇలా దాంపత్య సమస్యలతో బాధపడే వాళ్ళు
శుక్రవారం రోజున లక్ష్మీ విగ్రహానికి కానీ లక్ష్మీ ఫోటోకి కానీ ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామం చదవడం, స్వీట్ నైవేద్యంగా పెట్టడం, తీపి పదార్థం ఏదైనా. తదనంతరం 16 శుక్రవారాలు ఈ విధంగా చేయాలి. 16వ శుక్రవారం రోజున ముగ్గురు ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులు అంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ ముగ్గురు ముత్తైదులకు కానీ ఒక ముత్తైదు కానీ లేక శక్తి ఉంటే 5గురికైనా బేసి సంఖ్యలో పెంచుకునైనా పోవచ్చు. ఇచ్చి ఆ ముగ్గురు ముత్తైదుల చేత 3 సార్లు ఆశీర్వచనం తీసుకుని దాంపత్యం బాగుండాలి. ఖచ్చితంగా ఈ చేసినటువంటి ప్రభావం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి సమస్యకి కారణం నవగ్రహాలే, పరిష్కారం కూడా నవగ్రహాల ప్రభావమే కలుగుతుంది. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల టెంపుల్స్లో తమిళనాడులో 5 రోజుల పాటు ఈ యొక్క నవగ్రహ హోమాలు మీ యొక్క దాంపత్య సమస్యల నివారణకి, మీ యొక్క సంకల్పం నెరవేరడానికి నవ సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. మీ గోతనామాలు కార్యక్రమం కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. అలాగే ఏ సమస్య అయినప్పటికీ కూడా ప్రధానంగా చూడాల్సింది పితృదోషం ఉందా లేదా. పితృదోషం ఉంటే ప్రతిదీ కూడా ప్రశ్నార్థకమే. కాబట్టి తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఏమైనా ఉన్నా, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, సంతానం కలగకపోయినా ఇవన్నీ పితృదోషాలే. కాబట్టి పితృదోషానికి నిజాయితీగా మా పీఠం ఆధ్వర్యంలో ప్రేమ ఆప్యాయతతో మీరు బాగుపడాలనే ఉద్దేశంతో చేయిస్తాం. నాసిక్ ఆ ప్రాంతంలో తాంత్రికంగా చేస్తారు. అలాగే ఇతరత్ర చేసే దాంట్లో ముక్కు మొహం తెలవని వ్యక్తుల చేత చేయించుకోవడం వల్ల తూతూ మంత్రంగా జరుగుతుంది తప్ప మీ పట్ల మీరు బాగుపడాలనే ఆలోచన వాళ్ళకు ఉండదు. ఇప్పుడు చేసేవాళ్ళు తక్కువయ్యారు, చేయించుకునే మీలాంటి వాళ్ళు ఎక్కువడం వల్ల షార్ట్ పీరియడ్లో షార్ట్గా చేయించి పంపిస్తున్నారు చూచాయిగా. కాబట్టి నిజాయితీగా మీరు బాగుండాలనే ఉద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. దాంట్లో కూడా కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు సార్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.